I move all the 3 times. దేశంలో జరిగేటువంటి మంచి చెడ్డలంతా కూడా గమనిస్తున్నాను. I also observe good and bad. కానీ అప్పుడప్పుడు తమను చేరి తమకు ఇదంతా రిపోర్ట్ చేయాలని ఆశ ఉంటుండాలి. But now and then I want to report. అయితే However, మీరు ఎక్కడ ఉంటారో, where you will be? కైలాసం అంటున్నారు, They say Kailasam. వైకుంఠం అంటున్నారు, Vaikuntha. స్వర్గం అంటున్నారు. Heaven. ఇవన్నీ కూడా నువ్వు ఎక్కడ ఉంటున్నాయో ఏమిటో నాకు తెలియదు. Where are they? I do not know. అప్పుడు చెప్పాడు నారాయణుడు, Then Narayana said, మద్భక్తః యత్ర గాయంతి తత్ర శిష్టామి నారద. Narada, వైకుంఠము, కైలాసము, స్వర్గము ఇవన్నీ కూడా బ్రాంచ్ ఆఫీసులు. Vaikuntha, Kailasa, they are branch offices. కానీ హెడ్ ఆఫీసు నా హృదయమే. భక్తులు ఎక్కడ నన్ను స్మరిస్తుంటారో అక్కడ నేను నివసిస్తుంటాను. Heart is my residence address. తత్ప్రతిష్ఠామి నారద. నేను వశామి అని చెప్పలేదు, తత్ప్రతిష్ఠామి నారద. అక్కడే నేను ప్రతిష్ఠ చేసుకుంటాను. He says that he installs himself there. చూచారా, భగవంతుడు తన హృదయం అందే ఉంటుండగా భక్తుడు ఎక్కడెక్కడికో వెతుకుతూ పరిగెత్తుతున్నాడు. When God is in the heart, you are in search of God elsewhere. అయితే However, ఆ భజన కానీ ఆ ప్రార్థన కానీ స్వచ్ఛమైనటువంటి హృదయంతో, నిర్మలమైనటువంటి భావంతో, నిస్వార్థమైనటువంటి క్రియలతో జరపటం లేదు. pray, we don't sing with pure heart. పవిత్రమైనటువంటి హృదయంతో ఒక్క తూరి స్మరిస్తే చాలు, అక్కడ ప్రత్యక్షమవుతాడు. With a pure heart, if you think of Him once, God will manifest there. యాచింతా భువి పుత్ర మిత్ర భరణౌ వ్యాపార సంభాషణే. ఏ చింత? పుత్ర మిత్ర భరణౌ వ్యాపార సంభాషణే. పుత్రుల నిమిత్తమై, మిత్రుల నిమిత్తమై, ధనము నిమిత్తమై, వ్యాపార నిమిత్తమై ఏ మనసును మనము దీంట్లో ఉపయోగపెడుతున్నామో, That mind which you make use of for your sons, the friends, the wealth and business. యాచింత ధన ధాన్య యశస్ లాభే సదా జాయతే. ఏ యొక్క మనసును ధనము, ధాన్యము, కీర్తి, ప్రతిష్టల కోసమై మనం ఉపయోగపెడుతున్నామో, That mind which is used to acquire wealth, grain and name. చింత యమరాజ భీమ సదన ద్వాయ ప్రబాణే ప్రభో నందనందన పదద్వందార విందేక్షణే. ఆ యొక్క మనసును భగవంతుని యొక్క పాదపద్మముల పైన పెట్టినప్పుడు భయంకరమైనటువంటి యొక్క యమపురము యొక్క ద్వారములు కూడాను తెరుచుకుంటాయన్నాడు. If that mind concentrates on the feet of the Lord, the gate of the heaven opens. ఈనాటి మానవుని యొక్క మనస్సు, తలంపులు అన్ని కూడాను నిరంతరము ప్రాకృతమైనటువంటి దానిపైనే చింతిస్తున్నారు. The thoughts in the mind of man are worldly. ధన ధాన్య యశస్ భోగ సదా జాయతే. భోగములు కావాలి. The mind wants pleasure. సదా జాయతే. ఎప్పుడు చూసినా కూడా నువ్వు తాను సంరక్షించుకుంటూ ఉండాలి. It wants to be always in pleasure. నందనందన పదద్వందార విందేక్షణే. ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదముల పైన మనసు ఉంచితే ఎంత గొప్పతనం నీకు చిక్కుతుంది. If it concentrates on the feet of the Lord for a moment, you'll be peaceful. గంటలు, దినములు, నెలలు, సంవత్సరములు ఈ ప్రాకృతమైనటువంటి విషయాల లోపల నీవు మనసు నిమిడుస్తున్నావు. కానీ వద్దు, ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదాల పైన పెట్టి అంత మాత్రమే చాలు. ఒక్క క్షణములో సర్వం కూడా నీకు ప్రాప్తిస్తుంది. You spend minutes, hours, the days, in months and years for the word. Just think of God for a moment. అక్బర్ చక్రవర్తి దగ్గర ఒక గొప్ప సంగీత విద్వాంసుడు ఉండేటువంటి వాడు. A great musician was there in the court of Akbar. కానీ ఒకనాడు అక్బర్ చక్రవర్తి బయట పోతూ One day Emperor Akbar was ఒక just చెట్టు going. కింద కూర్చొని He sat under a tree. ఒక బిచ్చగాడు పాట పాడుతూ ఉన్నాడు. He noticed a beggar sitting under the tree. అతని పాట అక్బర్ చక్రవర్తి హృదయాన్ని కరిగించింది, కదిలించింది. As that beggar was singing, the heart of Akbar melted. He was deeply touched. He went. ఆనందంగా విన్నాడు. He heard it. ఆనంద బాష్పాలు రాల్చాడు. He was shedding the హృదయం tears of ఆనందంతో joy. మునిగిపోయింది. Heart is full of happiness. అక్కడి నుంచి ఇంటికి వచ్చాడు. He returned home. వచ్చి అతనిలో బీర్బల్ అనేటువంటి గొప్ప సంగీతం వాడు ఉండేవాడు. There was Birbal, a great musician. తన్ను పిలిచి He అడిగాడు, summoned him, asked బీర్బల్, Birbal, ఎంతకాలం నుంచి నీ యొక్క సంగీతాన్ని వింటున్నాను, I have been listening to your music. కానీ ఈనాడు
But ఆ today- పిచ్చిగాడు పాడుతున్నటువంటి సంగీతంలో నా హృదయం కరిగిపోయింది. The melody of the music of that beggar melted my heart today. దీనికి ఏది కారణము? What is the cause? ఆ బీర్బల్ ఉన్న సత్యాన్ని విన్నవించాడు. Birbal said the truth. స్వామి, Swami, ఆ బిచ్చగాడు జగత్తును చూడటం లేదు. that beggar did not notice the word. దైవ దృష్టి చేత అతను గానం చేస్తున్నాడు. He was singing in full concentration on God. అందులో ఇంత మాధుర్యం ఉంటుండాది. There lies the sweetness. దైవాన్ని తృప్తిపరిచే నిమిత్తమే తాను పాటలు He పాడుతున్నాడు. was singing to please God. కనుకనే satisfy Him. అందులోపల ఇంతటి మాధుర్యం ఉంటుండాది. Therefore it is melodious. And so నేను sweet. మీ తృప్తి కోసం పాట పాడుతున్నాను. I am singing to satisfy you, to please you. కనుకనే నా యొక్క సంగీతం ఇంత అధ్వానంగా ఉంటుంటాది. Therefore my music in such a bad state. దైవాన్ని ప్రీతించేటువంటిది, దైవ ప్రీతిని అందుకునేటువంటి యొక్క గానములో మనము జీవితం గడపాలి. We should spend our life singing the glory of God that pleases Him. ఈ భగవంతుడు బిచ్చగాడు పాడని, లేక ఇంకొక గొప్ప పండితుడు పాడని, కానీ పాటలు పాటలే, ఆనందము ఆనందమే, మాధుర్యం మాధుర్యమే. Let him be a beggar or a rich man or a great ఇందులో musician. ఆడ మగ అనేటువంటి After all, భేదం it's singing ఏమాత్రం only. ఉండకూడదు. There's no difference such as a woman and a ఆడ man. మగ అనేటువంటి దేహ సంబంధమైనటువంటిదే కానీ గాన సంబంధమైనటువంటివి కాదు. After all, the man and woman is only body వారు పాడేది, concentration. వీరు పాడేది దైవనామములే. Whether they sing or కనుక you ఈ sing, it's only నామములో God's మనం name. మనసును లీనం చేయాలి. Therefore, we should see that we concentrate ఈ on the name లీనము of God. చేయనప్పుడు ఇది కేవలం వ్యావహారికమైనటువంటి భజనలు మాత్రమే. When we don't concentrate, it's only ritual. ఇంకా మున్ముందు మీరు ఇట్లాంటి వ్యవహారికంలో కూడాను పారమార్థికమును ప్రవేశపెట్టి గానం చేయండి. In future, you also see there will be the spiritual content, background as you sing. అప్పుడే నీకు సరి అయినటువంటి ఆనందం కుదురుతుంది. Then only you'll be blissful. కనుక భగవత్ నామాన్ని అందరూ కూడాను తమ యొక్క జీవితాధారంగా భావించుకొని హృదయపూర్వకంగా ఎవరు పాడినా సరే దానిని మనం అనుసరిస్తూ పోవాలి. We should take the name of the Lord as the basis for our life. ఇక మున్ముందు In future, అందరూ కూడాను ఏకకంఠంతో ఉంటుండాలి. all should sing unitedly. పూర్వం ఒక్కొక్క వ్యక్తి మాత్రమే భజన చేస్తూ పోయేటువంటి వారు. Earlier, singing was alone at the కానీ individual level. సిక్కుల గురువు అయినటువంటి గురునానక్ సామూహిక భజనను ప్రారంభిస్తూ వచ్చారు. Guru Nanak started collective singing. అందరి గొంతులు ఒక్క శబ్దంలో లీనమైపోవాలి. In mass singing, there will be unity, one. అప్పుడే sound. భగవంతుడు చక్కగా భద్రపడతాడు. Then God will be drawn by that music. ఇది చూడండి వస్త్రము. This is the cloth. అనేక దారాలు చేరటం చేత ఇది చాలా గట్టిగా ఉంటుండాలి. Because of so many threads interwoven, it is దీనిలో so ఒక్కొక్క strong. తెడ్డు విడివిడిగా చేస్తే వ్రేళ్లతో తుంచి వేయొచ్చు. If you separate out the threads, you can cut with a finger. కాబట్టి సామూహిక భజన అనేటువంటిది ఇంత భద్రమైనటువంటిది. The collective singing, mass singing is very strong. అందరి కంఠములు, అందరి భావములు ఏకం చేసి పాడినప్పుడు ఎంతో భగవంతుని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంటుంది. The voices and the feelings stand in unison. కనుక So, ఇంకా మున్ముందు కూడాను in future, ఈ భజన లోపల ఎవరు పాడినా ఎవరు చెప్పినా చక్కగా మన కంఠములు కూడా అందులో లిమిచ్చి పవిత్రమైనటువంటి ఈ ఆనందాన్ని అందుకొని ఈ ఆనంద సాగరంలో మునిగి తేలుతుంటారని నేను ఆశిస్తూ, నేను ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. in future, whomsoever might sing, all of you should join in chorus and sing whole